ప్రస్తుతం వైఎస్ఆర్సీపీలో అలాగే మండలిలో కీలక నేతగా వ్యవహరిస్తున్న వ్యక్తి ఎవరు అంటే బొత్స సత్యనారాయణ. ఉత్తరాంధ్రలో కూడా మంచి పలుకుబడి ఉన్న వ్యక్తి, అలాగే విజయనగరం జిల్లాలో కూడా మంచి పలుకుబడి ఉన్న వ్యక్తి. అందుకే ఆయనకి ఎమ్మెల్సీ ఇచ్చారు. ఎమ్మెల్సీగా ఆయన అలాగే ఫ్లోర్ లీడర్గా కూడా కంటిన్యూ అవుతున్నారు మండలిలో. ఇటువంటి నేపథ్యంలో ఇప్పుడు బొత్స వైసీపీకి రాజీనామా చేయబోతున్నారా అనే ప్రచారం జరుగుతుంది. అలాగే తాజాగా పవన్ కళ్యాణ్తో ఆయన భేటీ అవడం కూడా పెద్ద చర్చనీయాంశం అయింది. మామూలుగా కలిసినా కూడా దాన్ని పెద్ద భేటీగా చూపించారు. అంటే ఇప్పుడు విజయసాయిరెడ్డి రాజీనామా తర్వాత, ఉత్తరాంధ్రలో అవన్ శ్రీనివాస్ రాజీనామా తర్వాత కొంచెం మంది కీలక నేతలు ఎప్పుడైతే వైసీపీకి దూరం అవుతున్నారో, ఇటు ఒంగోలులో బాలినేని రాజీనామా, ఇలాగ కొంతమంది కీలక నేతలు, మోగిదేవి వెంకటరమణ రాజీనామా, సీనియర్లు అయితే ఎప్పుడు బయటకు వస్తున్నారు. ఇప్పుడు ధర్మాన ప్రసాదరావు అక్కడ ఉన్నారు కానీ ఆయన రాజీనామా అయితే చేయలేదు, కానీ పార్టీకి కాస్తంత అంటిముట్టినట్టుగా వ్యవహరిస్తున్నారు అనేది. ఇటువంటి నేపథ్యంలో ఇక తర్వాత ఎవరు ఉన్నారంటే బొత్స సత్యనారాయణ పేరే వినిపిస్తుంది. గతంలో ఈయన కాంగ్రెస్లో చాలా సీనియర్ నాయకుడిగా వ్యవహరించారు. అప్పుడు కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి గారి హయాంలో ఆయన క్యాబినెట్లో కూడా మంత్రిగా పనిచేశారు. అటువంటి నేపథ్యంలో ఇప్పుడు మళ్ళీ ఆయన్ని కనుక తమ వైపుకు తిప్పుకుంటే, తెలుగుదేశం పార్టీ వైపుకి, ఉత్తరాంధ్రలో కీలకమైన వికెట్ని తెచ్చుకున్నట్టు అవుతుంది. ఇప్పుడు అందుకే బొత్స సత్యనారాయణతో మంతనాలు జరుపుతున్నారనే ప్రచారం అయితే జోరుగా సాగుతుంది సోషల్ మీడియా వేదికగా. ఆయన పార్టీలో ఉంటారా, రాజీనామా చేస్తారా అనేది క్లారిటీ లేదు, కానీ ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో చూస్తుంటే రేపో మాపో బొత్స సత్యనారాయణ వైసీపీకి రాజీనామా చేసిన ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని ప్రచారం జరుగుతుంది. నిజంగా ఆయన మరి పార్టీలో ఉంటారా, గుడ్ బై చెప్తారు, ఈ ప్రచారాన్ని ఆయన అయితే ఇంకా ఖండించట్లేదు. మరి అందుకే మరింత బలం చేకూర్చినట్టు అవుతుంది ఆ ప్రచారానికి. బొత్స రాజీనామా చేస్తారనే ప్రచారం అయితే గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో గట్టిగా జరుగుతోంది.